రాడ్లు పట్టుకొని మానాయుధాలు పట్టుకొని సిద్ధంగా ఉండటం, సిగ్నల్ ఆపేయటం. సిగ్నలింగ్ వ్యవస్థ అనేది పోలీసుల చేతిలో ఉంటుంది, ట్రాఫిక్ పోలీస్ చేతిలో ఉంటుంది. సిగ్నల్ కూడా ఆపి అంటే వీళ్ళు గుండాలు మా కార్ల దగ్గరికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి సిగ్నల్ ఆపి ట్రాఫిక్ జామ్ చేసి ఒక పథకం ప్రకారం కేటీఆర్ గారి కాన్వాయ్ పైన దాడి చేసిండ్రు. దాడి చేయడమే కాదు, ఎంత ఇంటెన్షన్గా చేసిండ్రు అనేదానికి హైదరాబాద్ సిపి గారు, డీజీపీ గారు వీడియోలు ఉన్నాయి, చూసుకోండి. కేటీఆర్ గారి కారు పైకి ఎక్కి ఒక రౌడీ ఏ రకంగా విధ్వంసం చేయడానికి, అద్దాలు పలగొట్టడానికి ప్రయత్నం చేసిండో, దాడి చేయడానికి ప్రయత్నం చేసిండో కేటీఆర్ గారి పైన స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు, కేటీఆర్ గారికి రక్షణగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన విచక్షణారహితంగా దాడి చేసిండ్రు. ఇద్దరు ముగ్గురికి తీవ్రమైన గాయాలు తగిలినాయి. హుసేన్ కావచ్చు, పవన్ కుమార్ అనే పిల్లలిద్దరు కూడా భుజాల గాయాలైన తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు, హాస్పిటల్ వదులున్నారు. ఇది ఒకటే కాదు, గత 3 నెలలుగా వరుసగా ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ దాడులకు పూనుకుంటుంది. ప్రత్యేకించి ప్రజలకు ఆపద ఉన్నప్పుడు, వరదలు సంభవించినప్పుడు పరామర్శకు వెళ్ళినా, రైతుల రుణమాఫీకి సంబంధించి రైతుల దగ్గరికి వెళ్ళినా, ఇవాళ ఈ హైడ్రా బాధితులు, నీ 1,50,000 కోట్ల కుంభకోణ బాధితులు ఆయన హైదరాబాద్ ప్రజల్ని పరామర్శించడానికి వెళ్ళినా, వాళ్ళని ధైర్యం చెప్పడానికి వెళ్ళినా ప్రతి చోట ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. వరుసగా ప్రారంభంలోనేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామస్థాయి, మండల స్థాయి కార్యకర్తలపైన, నాయకులపైన దాడులు చేసిండ్రు. ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజలు మాట్లాడింది సోషల్ మీడియాలో పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడి చేసిండ్రు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ నడుపుకుంటున్న మిత్రులపైన, జర్నలిస్టులపైన దాడి చేసిండ్రు. ప్రభుత్వానికి డబ్బా కొడితే ఏం లేదు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు అనుకున్న దాన్ని ప్రసారం చేసినందుకు ఆయా ప్రసార మాధ్యమాలపైన వాటిని నడుపుతున్న నిర్వాహకులపైన దాడులు చేస్తున్నారు. కానీ గత 3 నెలలుగా ముందుగా హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేశారు. ఆ తర్వాత ఏకంగా ఖమ్మంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి రమ్మని ముఖ్యమంత్రి అడిగిండు. ముఖ్యమంత్రి గారే కోరిండ్రు, కేసీఆర్ గారు రావట్లేరు అని. కేసీఆర్ గారు ప్రతినిధులుగా మేము పోయినాం. పోవడమే కాదు, నీ ప్రభుత్వం చేయలేని పని, ప్రజలకు తాత్కాలికంగా ఇమ్మీడియట్గా ఉపశమనం కొరకు తాత్కాలిక సహాయం చేయాల్సిన దాన్ని వాళ్ళ తిండి గింజలను అందించడానికి మా నాయకులు, మా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవీంద్ర గారు, రవిచంద్ర గారు, మా మాజీ మంత్రివర్యులు అజయ్ గారు, మా పాలేరు మాజీ శాసనసభ్యులు వారి పైసలతో స్వయంగా అందించిన కిట్లను ఇంటింటికి పంచి వచ్చినాం. ముందు రోజు ముఖ్యమంత్రి పోతే ప్రజలు వెంటబడ్డారు. నువ్వు ప్రహసనంగా బాధతోనున్న ప్రజల దగ్గర వెళ్ళినట్టు కాకుండా ఊరేగింపులు బరాతు తీసుకొని పోయినట్టు ఊరేగింపు చేసుకొని పోలీసుల్ని 4 గుండాలు నెట్టబెట్టుకొని అడుగుతున్న మహిళలు కూడా నెట్టేసేసేసి వెళ్ళొచ్చినావు. కానీ తెల్లారి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పోయినప్పుడు ప్రజలు స్వాగతించారు బ్రహ్మాండంగా. అదే ప్రజలు దాన్ని తట్టుకోలేక స్వయంగా హరీష్ రావు గారు కూర్చున్న కారు పైన దాడి చేయించినావు. అదేవిధంగా కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి మా శాసనసభ్యుడి మీద దాడి చేయించారు, ఇంటి మీద దాడి చేయించారు. మరి అదేవిధంగా ఇవాళ
స్వయంగా కేటీఆర్ గారి కాన్వాయ్ పైన దాడి చేయించారు, కేటీఆర్ గారి కారు పైన దాడి చేయించారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం మేము భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక పిచ్చి మూర్ఖత్వంతో చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఓకే, ముఖ్యమంత్రి మూర్ఖత్వం పరాకాష్ట ప్రజలందరికీ అర్థమైపోయింది. ముఖ్యమంత్రి గురించి ప్రజల మనసులో ఏముందో బహిరంగంగా చెప్తున్నారు. ఏ ముఖ్యమంత్రి పైన ఏ ప్రధానమంత్రి పైన ప్రజలకు అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఏముందనే విషయాన్ని బహిరంగంగా చెప్తున్నారు. ప్రజలు అర్థమై ఉంటుంది. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి గారికి ప్రజలు ఇస్తున్న ఆశీస్సులు, ప్రత్యేకించి నీ హైడ్రా కూల్చివేతలతోని, నీ 1,50,000 కోట్ల కుంభకోణం కొరకు చేస్తున్న కూల్చివేతలతోని ప్రజలు నీకు ఇస్తున్న ఆశీస్సులు ఏందో నీకు అర్థమవుతున్నాయి. కానీ వీటిని మాపైనే దాడి చేయడం ద్వారా, ప్రధాన ప్రతిపక్షంపైనే దాడి చేయడం ద్వారా ప్రజలను అంచేస్తాం, భయపెట్టిస్తామని చెప్పి ఒక మూర్ఖపు కలగంటున్నాడు. కానీ నేను అడుగుతా ఉన్న డీజీపీని, హైదరాబాద్ నగర కమిషనర్ని, మీరు నిజంగా మీరు అనుకుంటున్నట్టు మీరు సిన్సియర్ ఆఫీసర్సే అయితే ఇవాళ జరిగే దాటిపైన ఎంక్వైరీ చేయించండి. దాంట్లో ఉన్న పోలీసులు ఎవరో, దీంట్లో పాత్ర వహించిన వాళ్ళు ఎవరో వాళ్ళది కూడా బయట పెట్టండి. కేటీఆర్ గారి రూట్ని కాంగ్రెస్ గుండాలకి అందించింది ఎవడు, సిగ్నల్ వ్యవస్థ ఆపింది ఎవడు, దీంట్లో ఎవడెవడు భాగస్వాములైండో ప్రతి ఒక్కరిది కూడా బయటికి తీయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ కమిషనర్, ఇఫ్ యు ఆర్ సో సిన్సియర్, ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు నీ సిన్సియారిటీని. ఊరికినే కాదు, ప్రతి చోట పోలీస్ వ్యవస్థ ఎంటబెట్టుకొని, పోలీసులు ఎంటబెట్టుకొని వస్తున్నారు. ఖమ్మంలో పోలీస్ సిఐ ఎంటబెట్టుకొని వచ్చిండు ఆ గుండాలని. సిద్దిపేటలో ఏసీపీ వాళ్ళని ఎంటబెట్టుకొని పోయి నిలబడి దాడి చేయించి మన కార్లు తీసుకుపోయింది వాళ్ళను. కౌశిక్ నాయుడు ఏసీపీ సిఐలు వెంట ఉండి 12 సిగ్నల్స్ దాటించుకుంటూ తీసుకొచ్చారు, సిగ్నల్స్ క్లియర్ చేస్తూ. ఆ తర్వాత మా సునీత లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యురాలు వారు ఇక్కడ ఉన్నారు, ఇంటి మీద దాడి చేయించారు. ఇవాళ కూడా అదే పని. మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, అప్పటికి గుర్తుంటుందో మర్చిపోతారేమోలే. కేసీఆర్ మళ్ళీ రావడం ఖాయం, బీఆర్ఎస్ పార్టీ రావడం ఖాయం, కానీ